ఎక్కువగా మీరు ఈ మధ్య ఈ సర్టెన్ టైమ్‌లో చూసిన ఫిజియోథెరపీ ప్రాబ్లమ్స్ ఏవున్నాయి ఇష్యూస్? See, back pain is first, హ్మ్. neck pain is second, ఓకే. and knee pain, hip. Ankle కొంచెం less ఉంది. Unless you are met with any accident or any sports injury or sudden లో twist అయిపోతాయి. But main is like cervical and lumbar back pain, knee pain. ఒక ట్రెండ్ ఉంది నా 10,000 స్టెప్స్ చేయాలి డైలీ. యెస్. అది మీరు 10,000 స్టెప్స్ చేస్తే యు ఆర్ ఫిట్. అవును. వేర్ ఇట్ ఇస్ రిటన్ అండ్ ఐ డోంట్ 20K అండర్స్టాండ్. కూడా చేస్తున్నారు కొంతమంది. మన రోడ్ వాటెవర్ ఆ రోడ్ ఇస్ దేర్ ఇట్స్ అన్అప్రోప్రియేట్. ఓహ్! మీరు ఇప్పుడు వాక్ చేస్తే యు ఆర్ మోర్ డామేజింగ్ యువర్ నీ. అంటే రోడ్‌లో అంటున్నారా? రోడ్ అండ్ ఆల్ వాకింగ్ కంటిన్యూస్ మీరు వాకింగ్ చేస్తే యువర్ నీస్ ఆర్ గెట్టింగ్ డామేజ్ నా. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఓవర్ వెయిట్ పీపుల్ కంటిన్యూస్ వాక్ చేస్తున్నారు. అవును. అరే వెయిట్ లాస్ చేయాలి నేను. అరే యు ఆర్ ఆల్రెడీ ఒబేస్ అండ్ యు ఆర్ స్ట్రెయినింగ్ యువర్ నీ వాకింగ్ ఫర్ 7,000 10,000 20,000 స్టెప్స్ డైలీ. సో ఇంకా డ్యామేజ్ అవుతుంది అది. సో దానివల్ల యూ షుడ్ డూ అట్లీస్ట్ హైడ్రోథెరపీ చేయండి. పూల్‌కి వెళ్ళండి. పూల్‌లో వాక్ చేయండి. హుహు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. మీరు బైసైకిల్ చేయండి. ఒక స్టేషనరీ బైసైకిల్ తీసుకోండి. ఇంట్లోనే ఆ బైసైకిల్ చేయండి. దట్స్ ద గుడ్ ఫర్ యువర్ జాయింట్. ఓకే. సో 10 మినిట్స్ ఫార్వర్డ్ చేయండి. 10 మినిట్స్ రివర్స్ చేయండి. రివర్స్ సైక్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఇప్పుడు వాకింగ్ ఫర్ 10,000 స్టెప్స్ you might be reduce your weight but completely you're damaging your joint.